రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. థ్యాంక్ యూ. అయితే కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. మొత్తం మీద ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించినటువంటి అంశాలపైన అన్ని అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేసింది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు అందించేటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియని జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించి అలాగే డిసెంబర్ 31లోగా ముగించేందుకు అవసరమైనటువంటి మార్గదర్శకాల మీద ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దసరాన్ని ప్రతిపాదనని విద్యాశాఖ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఈ ప్రక్రియని మొత్తం డిసెంబర్ 31లోగా చేపట్టేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది కేబినెట్. అలాగే తదుపరి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 తేదీ నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ అలాగే దానికి ఈ 3 నెలల బకాయిలకు సంబంధించి కూడా మరొక 3,000 రూపాయలు జత చేస్తూ జూలై 1వ తేదీన మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని ఇచ్చేందుకు వీలుగా ఉన్నటువంటి నిర్ణయంపై కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే మరికొన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి చంద్రబాబు అప్పుడు ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా కేబినెట్లో ఆమోదం తెలియజేశారు. అలాగే ఇక ప్రధానంగా స్కిల్ సెన్సెస్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్యాభివృద్ధి ఎంతమంది యువత నైపుణ్యాలు కలిగి ఉన్నారు, ఏ అర్హతలకు కావాల్సి ఉంది, అలాగే ఎక్కడ వీరికి లోటుపాట్లు ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఒక సెన్సెస్ చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ఈ సెన్సెస్కి సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించి కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో వీటన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ కూడా నిర్వహించకుండా పేదలకి అన్నం పెట్టకుండా గత ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. దీనికి సంబంధించి మళ్లీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్లో ఆమోదాన్ని కూడా తెలియజేశారు. దాదాపుగా 164 కోట్ల రూపాయల వ్యయంతో అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించేందుకు వీలుగా పురపాలక శాఖ తన ప్రతిపాదన అయితే కేబినెట్ ముందుంచింది. ఈ ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే మరికొన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ప్రధానంగా 8 అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు 8 అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. దీనికి సంబంధించి వివిధ శాఖల వారీగా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధ్వంసానికి ప్రతీకగా వాటి ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, అలాగే ఎంత మేర ప్రభుత్వానికి నష్టం జరిగింది, ప్రజా ప్రయోజనాలు ఏ మేరకు దెబ్బతిన్నాయి అన్న అంశానికి సంబంధించి విడివిడిగా శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ కూడా చర్చించింది. దీనిపైన శ్వేతపత్రాలు విడుదల త్వరలోనే శాఖల వారీగా ఉండబోతుంది. దీనికి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా కేబినెట్లో చర్చించి ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వు కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేబినెట్ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే అనిత, అనగాని సత్యప్రసాద్లు రెవెన్యూ శాఖ నుంచి, అలాగే హోంశాఖ నుంచి కూడా మంత్రులు కేబినెట్ మంత్రులు ఈ కేబినెట్ గ్రూప్లో ఉంటారు. ఈ మంత్రివర్గం సిఫార్సు చేసినటువంటి వివిధ అంశాలను పరిశీలించి ఈ శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తుంది. దాని తదుపరి దీనికి సంబంధించినటువంటి అంశాల వారీగా ఈ 8 అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కేబినెట్లో కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. ఇక ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే కనుక పోలవరం ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా విధ్వంసం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి 5వ రోజునే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి డయాఫ్రమ్ వాల్ అలాగే వివిధ ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విభాగాలని సందర్శించారు. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదన్నది ఏ మేరకు దాన్ని మరమ్మతు చేయొచ్చు లేదా కొత్త డయాఫ్రమ్లు నిర్మించాలా అన్న దాని మీద ఒక ప్రయోగాత్మకంగా దాన్ని అధ్యయనం చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. దాదాపుగా 990 కోట్ల రూపాయల మేర కొత్తది నిర్మించేందుకు వ్యయం అవుతుందని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు కూడా 447 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని చెప్పి కూడా గతంలోనే అధికారులు ప్రతిపాదన అయితే సమర్పించారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి కూడా కొంత కేబినెట్లో చర్చ చోటు చేసుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా
అమరావతి ప్రాంతంలో పర్యటించి ఏ ప్రాంతాలు ఎలా ఉన్నాయన్న దాని మీద స్వయంగా పరిశీలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కట్టడాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్న దాని మీద ఒక ప్రాథమిక నివేదిక కూడా సిఆర్డీ అధికారులు తయారు చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే వివిధ సంస్థలు ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించే అంశంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అయితే అంతకుముందు టీడీపీ హయాంలో స్థలాలు ఇచ్చినటువంటి వివిధ సంస్థలు మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపించడంతో సిఆర్డీ అధికారులు కూడా వారిని సంప్రదించినట్టు మనకి సమాచారం అవుతుంది. ఇక రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులు ప్రధానంగా పెద్ద ఎత్తున తీవ్రంగా నష్టంలో ముంచాయి. పూర్తిగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసేలాగా వివరించింది గత ప్రభుత్వం. దాదాపుగా 14,40,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్టుగా ఒక ప్రాథమిక నివేదికను కూడా ఆర్థిక శాఖ అధికారులు రూపొందించినటువంటి పరిస్థితి. దీన్నంతా కూడా దాన్ని ఏ విధంగా ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున అప్పులు దాదాపుగా 250 కోట్ల రూపాయల మేర అప్పులకు సంబంధించి వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాటిని ఏం చేయాలి, తదుపరి ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా దీనిపైన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వాటిని మార్పులు చేస్తూ కూడా కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. వాస్తవం ప్రధానంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా గత ప్రభుత్వం మార్చేసింది. దీన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా దీన్ని పునరుద్ధరించే విషయంలో కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే కొన్ని రాటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలని ఎజెండాలో చర్చించారు. ఆ తదుపరి ఈ అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు, దానికి ఆమోదం తెలియజేసినట్టు మనకి సమాచారం అవుతుంది. అలాగే ప్రధానంగా ఇక కొత్త ప్రభుత్వం కావడంతో కొత్త మంది దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్లో ఎక్కువ మంది కొత్త వారు కావడం, దాదాపుగా 9 మంది కొత్త వారే కావడంతో వీరందరికీ కూడా ఎలా వ్యవహరించాలి, శాఖల పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటిపై కూడా కేబినెట్లో కొంతమేర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇది మొత్తంగా ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో.